హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ప్లేన్ మజ్జిగ రెసిపీని నేను కాదండి మా పాప ప్రిపేర్ చేసింది. మా పాపకి 5 years అనమాట. ఈ సమ్మర్లో నేను అప్పుడప్పుడు పాప కోసం, మా ఇంట్లో వాళ్ళ కోసం ప్లేన్ మజ్జిగని చేస్తుండగా తను చూసి తనకు తానే అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉందన్నమాట. అందుకోసం అయితే నేను తనతో ఒకసారి వీడియో అయితే షూట్ చేద్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను. తను మజ్జిగ చేయడానికి నేను ఇక్కడ ఒక 1/2 కప్పు పెరుగుని ఒక బౌల్లో వేసి విస్కర్, అలాగే తనకు కావాల్సిన సాల్ట్, వాటర్ పక్కన పెట్టాను. తనే ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందో మరి వీడియోలో చూసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పెరుగునైతే విస్కర్తో మొత్తం విస్క్ చేస్తుంది. విస్కింగ్ ప్రాసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసింది. అంటే కర్డ్ అంతా ఎక్కడ గుద్మలుగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా చేసిందనమాట. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్గా వచ్చిందో. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి తనే సాల్ట్ని యాడ్ చేసుకుంది. మజ్జిగ అయితే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఇక్కడ ఇంత వెయ్యి అంత వెయ్యి అని ఏ మాత్రం చెప్పలేదు. తనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంది. ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి విస్క్ చేసుకుందనమాట. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత నేనైతే గ్లాస్లో వాటర్ని పెట్టాను. ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలని అడిగి వాటర్ని అయితే యాడ్ చేసిందండి. వాటర్ కూడా కింద వలికిపోతున్నాయనేసి గ్లాస్ అయితే మొత్తం బౌల్లోకి పెట్టేసి కింద వలికిపోకుండా వాటర్ని యాడ్ చేసేసుకుంది. తను చేస్తుంటే అప్పుడప్పుడు హ్యాపీగా అనిపించింది. తను చేసిన మజ్జిగ తాగితే కూడా చాలా టేస్టీగా ఉందనేసి ఒకసారి మీతో ఈ వీడియోని షూట్ చేసి షేర్ చేద్దామనేసి వీడియోని అయితే తీసేసాను. ఈ విధంగా విస్కర్ తీసేసి గుంటగట్ట పెట్టేసి కన్సిస్టెన్సీ చూపించినానా అంటే తనకి కొంచెం కొత్త కాబట్టి తనకి అర్థం కావట్లేదు. కానీ లాస్ట్కి మాత్రం కన్సిస్టెన్సీ కూడా ఎలా వచ్చిందో చూపిస్తుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటుంది. ఈ విధంగా అప్పుడప్పుడు ఈ సమ్మర్లో ప్లెయిన్ మజ్జిగని తనకు తానే ప్రిపేర్ చేసుకొని తాగేస్తుందనమాట. అందుకోసమని నేను మీతో ఈ వీడియోని షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తను అప్పుడప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటుందనేసి వీడియో తీసి పెట్టాలని అనిపించింది. నాకు వీడియో తీస్తున్నప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. తను ఏ వర్క్ అయినా కూడా తొందరగా నేర్చేసుకుంటుందండి. అందుకోసమని నాకు హ్యాపీగా అనిపించి తన గుర్తుగా ఉంచుకోవాలనేసి ఈ వీడియోని అయితే షూట్ చేశాను. మరి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.